ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 16, 17, 18 తారీఖు స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. కుళ్ళల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు వృషభ రాశి వారికి ఒక స్త్రీ ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరం జూన్ 16, 17, 18 తారీఖులలో వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు ప్రాణంగా ప్రేమిస్తుంది, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. స్త్రీల విషయంలో అయితే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగడం కానీ లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి కానీ వారు ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థిక పరమైన అంశాలలో మోసపోయే ప్రమాదం వారి వల్ల కనిపిస్తుంది. పురుషులకి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించి ఒక కుట్ర జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ, ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసినటువంటి సహాయం వల్ల ఏదైనా మీకు చెడు జరిగే అవకాశం ఉందా అని బేరీజు చేసుకొని అమలు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక, వృషభ రాశి వారికి ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం, చక్కటి భాగస్వాముల లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పును చేసినట్లుగా చిత్రీకరింపబడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా
వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు 100% ఆ అవకాశం నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో ఈరోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో మీ ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను ఆవును దానం చేయండి. తద్వారా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందుకుంటారు. ఇక అలాగే కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా చెప్పడం అనేది అర్థమవుతుంది. సో ఇంకేం లేట్ చేయకుండా చూద్దాం. ఇక అతి తక్కువ మందికి మాత్రమే మీ జీవితం అదృష్టం ఉంటుంది. అదేవిధంగా మధ్యస్థంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే పర్వాలేదు, తినడానికి తిండి అన్నీ ఉంటాయి, కానీ ఏదో తెలియని నోటు అనేది ఉంటుందన్నమాట. అయితే అతి తక్కువ మందికి ఏ విధంగా ఉంటుంది అంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఇవన్నిటికీ నెరవేర్చే మంచి స్థితికి చేకూర్చుకుంటారు. ఇక వృషభ రాశి వారు కానీ కొంతమంది మీకు అసూయపడే వ్యక్తులు కావచ్చు, శత్రువులు కావచ్చు, మీ పక్కనే ఉండి మీ స్నేహితులు కావచ్చు, మిమ్మల్ని ఏ విధంగా వెనక్కి లాగాలి, మిమ్మల్ని వెనక కంచంలో ఉండే విధంగా ఎలా చేయాలి, ఇటువంటి పన్నంగాలు పన్నడం వల్ల మీకు తెలియకుండానే మీరు వెనక్కి నెట్టివేయబడుతున్నారన్నమాట. అంటే ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అయినా సరేనండి. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా మీరు చేసిన ప్రయత్నాలు నాకొద్దు, ఒక్కసారి కింద పడ్డ మళ్ళీ పైకి లేసే విధంగా లేచి నిలబడాలి, ఏ విధంగా సక్సెస్ని సాధించాలి, ఏ విధంగా గోల్ని రీచ్ అవ్వాలి, మనం అనుకుంటున్నటువంటి గమ్యాన్ని ఎలా చేరాలి, ఇలా ఆలోచించాలి తప్ప ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక్కి లాగేశారని వెనక్కే ఉండిపోవద్దు. మీ యొక్క పరిస్థితిని ప్రజెంట్ చూస్తే చాలా దూరణంగా ఉన్నాయండి. కాబట్టి మీ పనితీరు మీరు అనుకుంటే అయ్యే వరకు నిద్రపోవద్దు. కాబట్టి ఎవరైనా సరేనండి, మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో అడుగుపెట్టినా అసలు మీరు వెనక అడుగు వేయొద్దు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.